మంగళగిరి టౌన్లోని వివిధ వార్డుల్లో సోమవారం అధికారులు, సచివాలయ ఉద్యోగులు, టీడీపీ నేతలు పింఛన్లు పంపిణీ చేశారు. వివరాలు వీక్షిద్దాం. ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెల 1వ తేదీన సామాజిక పెన్షన్ల పంపిణీ ఒక ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమంగా కొనసాగుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం పింఛన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే చేరే విధంగా పంపిణీ చేయడం ప్రత్యేకతగా నిలిచింది. పింఛన్లు సాధారణంగా ప్రతి నెల 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ ప్రారంభమవుతాయి. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, హెచ్ఐవి బాధితులు, ట్రాన్స్జెండర్లు తదితర వర్గాలకు పింఛన్లు అందజేస్తారు. గతంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పేరుతో ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ పేరుతో పింఛన్లు పంపిణీ అవుతున్నాయి. ప్రభుత్వం ప్రతి నెల వేల కోట్ల రూపాయలను విడుదల చేసి లక్షలాది మంది లబ్ధిదారులకు నగదు పంపిణీ చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా లేదా నియమిత సిబ్బంది ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తారు. బయోమెట్రిక్ ధృవీకరణ, ఫేస్ అథెంటికేషన్ వంటి సాంకేతిక విధానాలు ఉపయోగిస్తారు. మొదటి రోజే ఎక్కువ శాతం మంది లబ్ధిదారులకు పింఛన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంటుంది. అనేక సందర్భాల్లో 90% పైగా పంపిణీ పూర్తయినట్లు నివేదికలు పేర్కొన్నాయి. 2024 జూలైలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసింది. కొన్ని వర్గాలకు పెరిగిన మొత్తాలను కూడా అందించింది. వృద్ధులు, వికలాంగులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో నేరుగా నగదు అందే వ్యవస్థ ఏర్పడింది. ప్రతి నెల 1వ తేదీని పింఛన్ దినంగా ప్రజలు గుర్తించే స్థాయికి ఈ కార్యక్రమం చేరుకుంది. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తిగూడ ధనుంజయరావు తదితర నేతలు మాట్లాడారు. పెన్షన్ వల్ల నాకు చాలా ఉపయోగంగా ఉందండి. ఈ మధ్య నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా 2 లక్షలు శాంక్షన్ చేశారు. దానివల్ల నేను చాలా లబ్ధి పొందానండి. ఈ ఎన్టీఆర్ భరోసా స్కీమ్ కింద కూడా నా వైద్యానికి సహాయపడుతుందండి. దీనివల్ల ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. శారద ప్రతి నెల పింఛను తీసుకుంటున్నా. 4,000 చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాడ 4,000 వచ్చినాయి. ఇంటికే తెచ్చిస్తున్నారు. నెల ఇంటి దగ్గరకే వచ్చి ఖచ్చితంగా ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు మాకు పింఛను బాగానే అందుతుంది. చంద్రబాబు నాయుడు గారే ఇస్తున్నారు. ఇప్పుడు స్వరాజ్యలక్ష్మి నాకు పోయినసారి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నాకు పెన్షన్ వచ్చింది పొన్నూరు నుంచి. అప్పటి నుంచి నాకు ఇలా ప్రతి నెల నేను వచ్చి బాగా తీసుకుంటున్నాను. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన 2,000 అలాగ పెంచుతూ వచ్చి ఆపేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 4,000 పెంచారు. మాకు ప్రతి నెల బాగా వచ్చి ఇస్తున్నారు. ఎవరో డబ్బులు కానీ వేరే ఏమీ తీసుకోవట్లేదు. చాలా బాగా వచ్చి పిలిచి మరీ ఇస్తున్నారు మాకు. మేము చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి వల్లే మేము ఇలాగ. ధన్యవాదాలు ఆయనకి. సాంబశివరావు పింఛన్ 5 సంవత్సరాల మంది అందుతుంది. ఇంటికి వచ్చేస్తున్నారు. అది బాగా ఇంటి దగ్గరగా ఇస్తున్నారు. ఏమి ఇబ్బంది లేదు, అందుతుంది. చంద్రబాబు నాయుడు గారు చాలా బాగుంది పద్ధతి. కూటమి ప్రభుత్వ నేతృత్వంలో మరి ఈ 2 సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో వృద్ధాప్య, చేనేత, వితంతు, ఒంటరి, అలాగే గీత, మరి మత్స్య కార్మికులకి అందరికి కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతి నెల కూడా 1వ తారీఖు ఉదయం 6 గంటలకే ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం మరి ఖచ్చితంగా మరి వారికి అందే విధంగా ఇంటింటికి వచ్చి అందజేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రాష్ట్రంలో నారా చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, అలాగే నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఇంకా కొంతమందికి పింఛన్ల పంపిణీలో మరి కొంతమంది ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వారికి కూడా త్వరలో
మరి కొత్త పింఛన్లు కూడా అందించే విధానానికి ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. మరి ఇంతే కాకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో ఉదయం 6 గంటలకే ఇంటింటికి తిరిగి మరి ఎవరైతే వృద్ధాప్యం, చేనేత, వితంతు వీళ్ళందరికీ కూడా ఉదయం 6 నుంచి 7, 7:30 లోపు మొత్తం అవజేసే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. మరి ఇదే కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా కొంతమంది పెన్షన్లు వైసీపీ ప్రభుత్వంలో తీసేసిన పెన్షన్లు ఉన్నాయి. చేనేత పెన్షన్లు కావచ్చు, వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, వీటన్నిటికి కూడా త్వరలోనే మరి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. వారికి కూడా అందించేదానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేస్తూ